జాహ్నవి అనే ఈ అమ్మాయి ప్రకాశం శాంతిలకు ఒక్కగానొక్క ముద్దుల కుమార్తె. ప్రకాశం శాంతికి పెళ్లి జరిగిన చాలా సంవత్సరాలకు కలిగిన సంతానం కావడంతో తను ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతూ ఉంటుంది ఇంట్లో. జాహ్నవి నానమ్మ పేరు కాంతమ్మ. కాంతమ్మకి కూడా మనవరాలు అంటే పంచ ప్రాణాలు. బయటకు 24 గంటలు తనను ఏదో ఒకటి అంటూ ఆట పట్టిస్తూ ఉంటుంది. కాని మనవరాలిని ఎవరైనా ఒక్క మాట తప్పుగా మాట్లాడినా వారి తాట తీసేస్తుంది. ఇలా ఇంటిల్లపాది గారాబం, ప్రేమ, అనురాగాలతో జాహ్నవి జీవితం చాలా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది. జాహ్నవి చాలా మోడ్రన్ అమ్మాయి. బాగా చదువుకుంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జాబ్ కూడా సంపాదిస్తుంది. అయినప్పటికీ మన పద్ధతులకు, సాంప్రదాయాలకు, తల్లిదండ్రులకు, తన నానమ్మకు చాలా గౌరవం ఇస్తుంది. అలాగే చాలా ధైర్యవంతురాలు కూడా. తనని కానీ, తను నా అనుకున్న వారిని కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టాలి అని చూస్తే మాత్రం వారి అంతు చూసే వరకు నిద్రపోదు. ఏ విధంగా చూసినా అన్నీ మంచి లక్షణాలే ఉన్న ఈ కుందనపు బొమ్మకు ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏమిటంటే పెళ్ళి. పెళ్ళి అన్న మాట వింటేనే అగ్గి మీద గుగ్గిలంలా మారిపోతుంది. ఎందుకంటే జాహ్నవికి పెళ్ళి అన్న బంధంపై నమ్మకమే ఉండదు. ఈ రోజుల్లో పెళ్లిల్లో విఫలత పెరుగుతున్న విషయాన్ని జాహ్నవి బాగా అర్థం చేసుకుంటుంది. ప్రేమ వివాహాలే కాని, పెద్దలు కుదిర్చిన వివాహాలే కాని చాలా చాలా తక్కువ సమయంలో విఫలమవుతున్నాయి. సమాజంలో వచ్చిన మార్పుల వల్లే కాని, వ్యక్తిగత అభిప్రాయాల వల్లే కాని, జీవన విధానంలో ఉన్న తేడాలు, కట్న కానుకల గొడవలు లేదా ఈగో ప్రాబ్లమ్స్ ఏదైనా కాని పెళ్లి అనేది ఒక పెద్ద ఫెయిల్యూర్ అని జాహ్నవి అభిప్రాయం. జాహ్నవికి తన స్నేహితురాళ్ల జీవితంలో జరిగిన విషాదాలే తనకు పెళ్లిపై అపనమ్మకాన్ని పెట్టుకోవడానికి ముఖ్య కారణాలుగా నిలుస్తాయి. జాహ్నవి ప్రాణ స్నేహితురాలు ప్రియ. ప్రియకి బాగా చదువుకోవాలి అని, మంచి జాబ్ చేసి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అని ఎన్నో కలలు, కోరికలు ఉన్నప్పటికీ ఇంట్లోని పెద్దవాళ్లు తనను బలవంతంగా చదువు మాన్పించి తన బావకే ఇచ్చి వివాహం జరిపిస్తారు. బయట సంబంధాలు అయితే తన వివాహ జీవితం సాఫీగా సాగుతుందో లేదో, అదే ఇంట్లోని సంబంధమే కలుపుకుంటే అబ్బాయి చిన్నప్పటి నుండి బాగా ఎరిగినవాడు, ఏ గొడవలు మనస్పర్ధలు రావు అని నమ్మి ప్రియకు ఇష్టం లేకపోయినా తన బావతో వివాహం జరిపిస్తారు. కాని వివాహం జరిగిన మొదటి రోజు నుండే వారి మధ్య మనస్పర్ధలు, గొడవలు. ప్రియ పూర్తిగా తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేయలేకపోయాను అని, తన వివాహ జీవితంలో గొడవలు, మనస్పర్ధలు, ఏ విధంగా చూసినా తన జీవితంలో సంతోషమే లేదు అని జాహ్నవికి ఫోన్ చేసి తన బాధను చెప్పుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు జాహ్నవి, ఇంట్లో సంబంధాలే కాని, బయట సంబంధాలే కాని ఏవైనా సరే చివరికి పెళ్లి అనేది ఒక పెద్ద నాటకం. ఆ బంధం వల్ల కష్టాలే కాని సుఖమైతే ఉండదు. ఈ సంఘటనకు తోడుగా తను పనిచేసే దగ్గర తన కొలీగ్ దుర్గా ప్రేమించి పెద్దల్ని ఎదిరించి మరీ వివాహం చేసుకుంటుంది. 5 ఏళ్ల ప్రేమలో రాని గొడవలు పెళ్లి అయిన 6 నెలల్లోనే వారు ఒకరిని ఒకరు అసహించుకుని విడిపోయే వరకు వచ్చేస్తారు. దాంతో జాహ్నవి ఏదేమైనా సరే జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అని బలంగా నిర్ణయించుకుంటుంది. మరొక వైపు మన కథానాయకుడు అభి కూడా అచ్చుగుద్దినట్టుగానే జాహ్నవి ఆలోచనలనే కలిగి ఉంటాడు. అభి వెల్ ఎడ్యుకేటెడ్, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. తల్లి వసుధ, తండ్రి విశ్వనాథ్కు ఒక్కగానొక్క సంతానం. అభి కూడా పెళ్లి అనే బంధంపై మంచి అభిప్రాయం ఉండదు కదా. పెళ్లి అంటేనే నరకం అని ఆ వలయంలో చిక్కుకుంటే జీవితం సర్వనాశనమే అన్న అభిప్రాయానికి వచ్చేస్తాడు. శాంతి, పెళ్లివారు వచ్చేశారు. జానమ్మ రెడీ అయిందా? ఇంకా అలానే కూర్చుందా అని కంగారు పడుతూ లోపలికి వస్తూ అడిగాడు ప్రకాశం.
నేను రెడీ చేస్తాను. నువ్వు కంగారు పడకు ప్రకాశం. నువ్వు వెళ్ళి వాళ్ళని ఆహ్వానించు అంటూ భరోసా ఇచ్చింది ప్రకాశం అమ్మ కాంతమ్మ. అయ్యో, ఎలా రెడీ చేస్తారత్తయ్యా? అది చూస్తే ఈ పెళ్లి వద్దు, పెళ్లి చూపులే వద్దు అని మొండిగా కూర్చుంది అంటూ టెన్షన్గా చేతులు నులుముకుంటూ చెప్పింది శాంతి. నేనున్నాను కదే, నీకెందుకు కంగారు అని అంటూ జాను గదిలోకి వెళ్తుంది కాంతమ్మ. అంతలో పెళ్లివాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళని చూసిన ప్రకాశంకి శాంతికి కాళ్ళు చేతులు ఆడవు. ఒక్కగానొక్క కూతురు, ఎంతో గారాబంగా పెంచుకున్నారు. ఎన్నో సంబంధాలు తిరస్కరించి తమ బలవంతం మీద మొట్టమొదటిసారిగా పెళ్లి చూపులకు ఒప్పుకుంటుంది జాహ్నవి. ఇప్పుడెలా? ఇది అంతా సవ్యంగా ముందుకు వెళ్తుందా లేదా అన్న గుబులు జాహ్నవి తల్లిదండ్రుల గుండెల్లో కంగారును పుట్టిస్తుంది. అయ్యా ప్రకాశం గారు, వీరు అబ్బాయి తల్లిదండ్రులు, విశ్వనాథ్ గారు, వసుదమ్మ గారు అంటూ అబ్బాయి తరపు వాళ్ళని పరిచయం చేస్తాడు పెళ్లిళ్ల బ్రోకర్ ఆనందరావు. చిరునవ్వుతో చేతులు జోడించి వచ్చిన వాళ్లతో మాటలు కలుపుతారు ప్రకాష్, శాంతి. దానికి బదులుగా, నమస్తే అండి, మా అబ్బాయి అభిమన్యు అని పెళ్లి కొడుకును పరిచయం చేస్తుంది వసుధ. తల్లి తండ్రుల మధ్య కూర్చొని అభి తనకు ఏ సంబంధమూ లేదు అన్నట్టుగా ఫోన్ చూస్తూ ఉండిపోతాడు. పెళ్లి చూపులకు వచ్చాడే కాని అతని ముఖంలో ఒక నవ్వు లేదు, ఆనందం కూడా లేదు. అమ్మాయిని చూడాలి అన్న ఆత్రం అంతకంటే లేదు. తలదించుకొని ఫోన్ చూస్తూ తన ప్రపంచంలో మునిగిపోతాడు. అభిమన్యుని చూడగానే ప్రకాశంకి అంతగా నచ్చలేదు. అభిలో ఉన్న ఆ నిర్లక్ష్యాన్ని బాగా గమనిస్తారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, కానీ ఇక్కడ అభి ఫస్ట్ ఇంప్రెషన్లోనే ఫెయిల్ అయిపోతాడు. అది అంతా గమనించిన తల్లి అభి అంటూ పంటి బిగువున అసహనాన్ని అదిమిపెట్టి కళ్ళతోనే నమస్కారం చెయ్యమని సైగ చేస్తుంది. ఆ పక్కనే కూర్చున్న తండ్రి విశ్వనాథ్, ఇంటి దగ్గర చెప్పిందంతా మర్చిపోయావా అభి అంటూ గుర్తు చేస్తాడు. ఇంటి నుండి బయలుదేరే ముందే అభికి తల్లి తండ్రి ఇద్దరూ కూడా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్న కాసేపు వాళ్ళు చెప్పిన ప్రతి మాట వినాలి అని ఒప్పించి మరీ తీసుకొని వస్తారు. విశ్వనాథ్, వసుదమ్మ ఇద్దరూ చెరొక వైపు కూర్చొని కంటితోనే నిప్పుల వర్షాన్ని కురిపిస్తూ ఉన్న విషయం గమనించిన అభి ఇంకా తప్పదు అనుకొని ఒక్కసారి అతి బలవంతంగా తల ఎత్తి ప్రకాష్, శాంతిలను చూసి మళ్లీ ఫోన్లో తలపెట్టేస్తాడు. అభి ప్రవర్తనతో విసిగిపోయిన తల్లి వసుధ, ఏమనుకోకండి, మా అబ్బాయికి కొంచెం మొకమాటం ఎక్కువ, ఇల్లు జాబ్ తప్ప మరొక లోకమే తెలియదు అని ఇబ్బందిగా నవ్వుతూ సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. పర్వాలేదండి అంటూ మొకమాటపు నవ్వు నవ్వుతూ స్వీట్స్ తెచ్చి వాళ్ల ముందు పెడుతుంది శాంతి. అమ్మాయిని తీసుకొని వస్తుంది కాంతమ్మ. అబ్బాయికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టిన కాంతమ్మని తిట్టుకుంటూ దించిన తల ఎత్తదు జాహ్నవి. ఎదురుగా ఎవరున్నా సరే చూడాలి అన్న ఆరాటమే ఉండదు జాహ్నవికి. ఏదో కాంతమ్మ మాయమాటలు చెప్పి తీసుకొచ్చేసింది అని వచ్చింది అంతే. బయట వాళ్ల ముందు తన తండ్రి తలదించుకోవడం ఇష్టం లేక అలా కూర్చుంటుంది. వీలుంటే కళ్ళు మూసుకొని తెరిచే లోపే అక్కడి నుండి మాయమైపోయే మంత్రం వచ్చి ఉంటే బాగుండు అన్నంత ఇబ్బందిగా ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఫీలవుతూ ఉంటుంది జాహ్నవి. అభి, జాహ్నవి ఇద్దరూ ఎదురెదురుగానే ఉన్నారు, కాని ఒకరిని ఒకరు చూసుకోలేదు. వాళ్ల ముఖంలో ఉన్న చిరాకు చూసి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఇకపై చూసుకోరు అని. నా మనవరాలు జాహ్నవి అంటూ పెద్దరికం అందుకుంది కాంతమ్మ. అమ్మాయి లక్షణంగా ఉంది అనుకున్నారు వసుధ, విశ్వనాథ్లు. అభిని చూసిన కాంతమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది, చూడడానికి నా మనవరాలికి సరైన ఈడు జోడులానే ఉన్నాడు. కాని ఏంటిది, వచ్చిన దగ్గర నుండి ఫోన్ చూసుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఫోనే చూసుకోవాలి అని అనుకుంటే ఇక్కడి వరకు రావడం ఎందుకు
అని తన మనసులో అనుకొని అభిని బాగా తిట్టుకుంటుంది. ఈలోపే అభికి కాల్ వస్తుంది. యా యా ఐఎమ్ కమింగ్ అనుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు అభి. అదేంటమ్మా, అమ్మాయి నచ్చిందో లేదో చెప్పకుండానే వెళ్ళిపోతున్నాడు మీ అబ్బాయి? అంటూ అయోమయంగా అడిగాడు బ్రోకర్ ఆనందరావు. అది ఫోన్ మాట్లాడి వచ్చేస్తాడు. ఏదో ఏదో ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా అని గుమ్మం వైపే చూస్తూ ఉండిపోయింది వసుదమ్మ. పావుగంట అయినా అభి లోపలికి రాలేదు. దాంతో వసుధ విశ్వనాథ్ వైపు చూసేసరికి నేను వెళ్ళి పిలుచుకొని వస్తాను అంటూ బయటకు వెళ్తాడు విశ్వనాథ్. అక్కడ ఎక్కడ చూసినా అభి జాడే లేదు. అతను సెపరేట్గా వచ్చిన బైక్ కూడా లేదు. దాంతో విశ్వనాథ్కి అర్థమైంది అభి వెళ్ళిపోయాడు అని. ఏమైందండి అంటూ కంగారుగా అడిగింది బయటకు వచ్చిన వసుధ. నీ కొడుకు చేసేవి ఎప్పుడు ఇలాగే ఉంటాయి కదా వసుధ అని పళ్ళు కొరుకుతూ తన వైపు కోపంగా చూశాడు విశ్వనాథ్. నేనేం చేశానండి అని బాధగా అడిగింది వసుధ. ఇష్టం లేకుండా పెళ్లి చేయాలి అని చూస్తే ఇలానే ఉంటుంది మరి అని భార్య వైపు గుర్రుగా చూస్తూ లోపలికి వెళ్ళాడు విశ్వనాథ్. తానే బలవంతంగా కొడుకుని ఒప్పించి పెళ్లి చూపుల వరకు తీసుకుని వచ్చినందుకు గొంతులో దుఃఖాన్ని ఆపుకొని విశ్వనాథ్ వెనకే లోపలికి వెళ్ళింది వసుధ. వీళ్ళిద్దరూ లోపలికి వెళ్లేసరికి చేతులు నులుముకుంటూ చూస్తున్నారు శాంతి, ప్రకాష్. అప్పటికే జాహ్నవి అభి ఎంతసేపటికి లోపలికి రాకపోవడంతో ఇక కూర్చోవడం నా వల్ల కాదు, అబ్బాయి నచ్చలేదు అని చెప్పేయండి అని గదిలోకి వెళ్ళిపోతుంది. దాంతో కాంతమ్మ సరిపోయింది, మొదటి పెళ్లి చూపులే ఇలా ఏడ్చాయి అని అనుకొని అక్కడే ఉన్న ఒక స్వీట్ని నోట్లో వేసుకుని నములుతూ గుమ్మం వైపుగా చూస్తూ ఉంటుంది. విశ్వనాథ్ ముఖంలో అసహనాన్ని గమనించిన కాంతమ్మ, ఏమైంది బాబూ, ఏమైనా సమస్య? అవునండి, మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చలేదంట అంటూ ఇబ్బంది పడుతూ చెప్పాడు విశ్వనాథ్. లక్షణంగా ఉన్న అమ్మాయి నచ్చలేదు చెప్పడానికి చాలా ఇబ్బందిగానే ఉంది. పేరు పెట్టేలా లేదు జాహ్నవి, ఏం చేస్తాం, చేసుకునేవాడి ఇష్టం కదా అని సర్ది చెప్పుకున్నాడు తన మనసులో. హమ్మయ్యా, అబ్బాయి తరపు వాళ్ళకి కూడా నచ్చలేదు కాబట్టి పర్వాలేదు అనుకొని మా అమ్మాయికి కూడా మీ అబ్బాయి నచ్చలేదంటండి అంటూ కాస్త తేలికగా చెప్పేశాడు ప్రకాశం. దొరికిందే సందు, అబ్బాయి వైపే ఈ నిందను మోపేయాలి. తన మనవరాలిపై ఏ మచ్చా పడకూడదు అని ఆలోచించిన కాంతమ్మ, ఏంటి అంటూ సర్రున పైకి లేచి కొంగు నడుములో దోపింది. కాంతాన్ని చూసి అభి తల్లిదండ్రులు కాస్త జంకుతారు. అదేంటండి, మీ అమ్మాయికి కూడా మా అబ్బాయి నచ్చలేదు కదా, ఇంకెందుకు ఈ గొడవ అని అడిగాడు విశ్వనాథ్. నా మనవరాలికి మీ అబ్బాయి నచ్చలేదు అంటే వాడు అందుకు అర్హుడు కాడు, అంతేకాని నా మనవరాలే నచ్చలేదు అంటే ఏంటి మీ ఉద్దేశం? నా మనవరాలికి సరితూగగలడా మీవాడు అంటూ దబాయించసాగింది. కాంతమ్మ మాటలకు ఒక తల్లిగా వసుధ మనసు చాలా నొచ్చుకుంటుంది. కొడుకుని తక్కువ చేస్తే తట్టుకోలేకపోయింది. చూడండి, నా కొడుకు ఒకరిని ఇష్టపడలేదు అంటే ఖచ్చితంగా దాని వెనుక ఒక విలువైన కారణం ఉంటుంది, అంతేకాని మీ అమ్మాయిలాగా పొగరుగా అయితే చెప్పేసి వెళ్ళిపోలేదు కదా. వాడికి ఆఫీస్లో కాల్ వచ్చి ఆ టెన్షన్లో ఏదో అలా వెళ్ళిపోయాడు. కాని నా కొడుకు అలా చెప్పడమే మంచిదైందనుకుంటా. మీ నిజస్వరూపాలు బయటపడ్డాయి అని బదులిస్తుంది వసుధ. నిజస్వరూపాలేంటండి, పెద్ద పెద్ద మాటలు ఎందుకు జారుతున్నారు మీరు? మర్యాద లేకుండా మాట్లాడితే ఊరుకునేదే లేదు అంటూ సీరియస్ అయ్యాడు ప్రకాశం. ఏం చేస్తావేంటి నువ్వు అంటూ ప్రకాష్ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు విశ్వనాథ్. అయ్యా నచ్చకపోతే వదిలేయండి, కాని కొట్టుకోకండి అంటూ ఇద్దరి మధ్య నిలబడ్డాడు బ్రోకర్ ఆనందరావు. అరే బాబూ ప్రకాశం, విన్నావా ఎలా మాట్లాడుతున్నారో వీళ్ళు? మన పిల్ల అబ్బాయి నచ్చలేదు అని చెప్పి మంచి పనే చేసిందిరా. ఇంకా నయం, పెళ్ళి అయ్యాక తెలిసి ఉంటే ఈ అత్తగారు పోరు పడలేక
మన పిల్ల ఏమైపోయేదో ఏంటో. అమ్మో అమ్మో అంటూ గుండెలు బాదుకుంది కాంతం. ఏవండి, ఇంకా నిలబడి చూస్తారే? పదండి. ఇలాంటి మర్యాద లేని మనుషులతో సంబంధం కలవకపోవడం అనేది మన అదృష్టం అంటూ విశ్వనాథ్ చేతిని పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయింది వసుధ. అమ్మా, ఏంటిది? నువ్వింత సీరియస్ అయిపోతావు అని నేను అస్సలు ఊహించలేదు. అంటూ తలపట్టుకున్నాడు ప్రకాష్. నా మనవరాలి కోసం తప్పలేదురా ప్రకాశం. కేవలం కేవలం అది నీకోసం ఆలోచించి మరబొమ్మలా కూర్చుందిరా అంటూ గొప్పగా చెప్పసాగింది తన మనవరాలు గురించి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అంటూ ఆశ్చర్యపోయాడు ప్రకాష్. అవున్రా అంటూ పెళ్లి చూపులకు తన మనవరాలిని ఎలా ఒప్పించిందో చెప్పడం మొదలుపెట్టింది కాంతమ్మ. కాంతమ్మ జాను గదిలోకి వెళ్లేసరికి బెడ్ పైన బాసిపెట్ట వేసుకొని తన దగ్గరకు ఎవరైనా వస్తే చంపేస్తాను అన్నట్టుగా గుర్రుగా చూస్తూ ఉంటుంది. జానమ్మా, జానమ్మా అంటూ జాహ్నవి గడ్డం పట్టుకొని లాలనగా పిలిచింది కాంతమ్మ. నానమ్మ, నాకు నచ్చ చెప్పే ప్రయత్నం అయితే నువ్వు చెయ్యకు. దానివల్ల నీకే టైం వేస్ట్. నచ్చ చెప్పను తల్లి, ఒక్క మాట చెప్తాను. ఇంటి వరకు వచ్చిన సంబంధం వెనక్కి పంపిస్తే మీ నాన్నగారి పరువు ఏం కావాలి చెప్పమ్మా? బయట తల ఎత్తుకొని తిరగగలడా చెప్పు? ఒక్కసారి ఆలోచించు తల్లి. ఇంట్లో ఎదిగొచ్చిన ఆడపిల్ల ఉండి పెళ్లి ప్రయత్నాలే చేయకపోతే మీ నాన్నని చేతకాని వాడని ముద్ర వేసేస్తుందమ్మా ఈ సమాజం. మేము అలాంటి మాటలు పడకుండా ఉండాలి అంటే నీపైనే ఆధారపడి ఉంది. నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునే మీ నాన్న కోసం ఈ మాత్రం చేయలేవా నువ్వు? అంటూ 2 కన్నీళ్ల బొట్లను రాలుస్తుంది కాంతమ్మ. నీకు తెలుసు కదా నానమ్మ, నాకు పెళ్లి అంటే భయం అని. అసలు ఈ పెళ్లిళ్ళు ఎవరు కనిపెట్టారే? నాకు ఇవన్నీ వింటుంటేనే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అంటూ కోపంగా పిడికిలి బిగించింది జాహ్నవి. ఎందుకే ఆ చిరాకు? మాట్లాడితే పెళ్లి వద్దు అంటావు, అంత కారణం ఏముంది నీ దగ్గర అని అడిగింది కాంతమ్మ. కారణాలు లేకనే నా ఫ్రెండ్స్ చాలామంది ఎంతో సంతోషంగా పెళ్లిళ్లు చేసుకొని ఇప్పుడు తమ భర్తల చేతుల్లో టార్చర్లు అనుభవిస్తున్నారు. ఒకరినేమో తన భర్త కట్నం కోసం హింసిస్తున్నాడు, మరొకరేమో అత్తమామల పోరు పడలేక ఏడుస్తున్నారు. ఇంకొకరితేమో లవ్ మ్యారేజ్ చేసుకుని మరీ గొడవలు పడుతూ తన మనశ్శాంతిని అదే పోగొట్టుకుంది నానమ్మ. ఎప్పుడెప్పుడు విడిపోతారో అన్నట్టుగా ఉన్నారు ఆ జంటలు. ఇవన్నీ పెళ్లి వల్లే జరిగాయి కదా. అందుకే నా లైఫ్లో పెళ్లి అన్న మాటనే నేను వినదలుచుకోలేదు. మనవరాలి పరిస్థితి బాగా అర్థమయ్యింది కాంతమ్మకి. ఒక రకంగా మనవరాలి భయం కూడా న్యాయమే అనిపించింది కాంతమ్మకు. ఇప్పుడున్న కాలంలోని పిల్లలు పెళ్లి అనే ఒక పవిత్ర బంధాన్ని ఎంత తమాషాగా మార్చేశారో అన్న విషయం. ఇప్పుడైతే పెళ్ళంటే కేవలం మ్యారేజ్ హాల్స్, ఫోటోషూట్స్ ఇవే అయిపోయింది. మాకు ఒకరిని ఒకరం అర్థం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు తరం పిల్లలు తన భాగస్వామి గురించి అర్థం అయ్యాక ఏవైనా నచ్చకపోతే ఇంక విడాకులే అంటున్నారు. ఫోటోషూట్లకు కేటాయించినంత సమయం కూడా పెళ్లి తర్వాత కలిసి ఉండడానికి కేటాయించడం లేదు. దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచించసాగింది. ముందైతే ఈ పెళ్లి చూపులు గట్టెక్కనివ్వాలి అనుకొని, జానమ్మ, నువ్వు ఏం చేయొద్దు, వచ్చి నేను కూర్చోబెట్టిన చోట కూర్చో. నీ నిర్ణయం అడిగినప్పుడు నచ్చలేదు అని చెప్పేయ్ అంటూ భరోసా ఇచ్చింది కాంతమ్మ. సరేలే, నాన్న కోసం వస్తాను, కానీ మధ్యలో హ్యాండ్ ఇచ్చావో నీ పీక కొరికి చంపేస్తాను అంటూ తన నాన్నమ్మకు వార్నింగ్ ఇస్తుంది జాహ్నవి. సరే తల్లి అని నవ్వుకుంటూ జాహ్నవిని రెడీ చేస్తుంది కాంతమ్మ. ఇదిరా జరిగింది. చూశావా, నీ కూతురికి మనసులో ఎంత భయం ఉన్నా నీ గురించి ఎలా ఆలోచించిందో. నా మాట విని కొన్నాళ్ళు దాన్ని స్వేచ్ఛగా వదిలేరా.
నేను చేయాల్సింది చేస్తాను అంటూ ఏదో ఆలోచించసాగింది కాంతమ్మ. మరొక వైపు రే మామా, పెళ్లి చూపుల్లో నుండి మధ్యలోనే లేచి వచ్చేసావంట. ఏంట్రా మ్యాటర్? అంటూ ఆఫీస్ ముందు అభి కోసం వెయిట్ చేస్తున్న అతని ఫ్రెండ్ కార్తిక్ అడిగాడు. నీకెవరు చెప్పారా అప్పుడే? అంటూ కోపంగా అడిగాడు అభి. మీ డాడీ. అంటూ సూటిగా చెప్పాడు కార్తిక్. ఎవడు చేసుకుంటాడురా పెళ్ళి? పెళ్ళి అంటేనే ఒక పెద్ద ట్రాప్. మన కొలీగ్స్ని ఫ్రెండ్స్ని చూసి పెళ్ళి అంటేనే ఇంట్రెస్ట్ పోయింది అనుకుంటే, నిన్ను చూశాక పెళ్ళంటే అది ఒక పరమ పవిత్రమైన విషయం అని నాకు బాగా అర్థమయ్యింది. ఈ పెళ్ళికి నీకు, మా అమ్మకి, నాన్నకి ఒక దండంరా బాబు అని లోపలికి నడుస్తూ ఇన్షర్ట్ చేసుకొని ఐడి కార్డ్ మెడలో వేసుకొని హెడ్ సెట్ చేసుకున్నాడు అభిమన్యు. అంటే ఏంట్రా ఇప్పుడు? నా వల్లే పెళ్లి చేసుకోను అంటున్నావా ఏంటి నువ్వు? అని సీరియస్గా అడిగాడు. నీ ఒక్కడి వల్లే అనకపోయినా నువ్వు కూడా ఒక కారణమేరా. నీలాగా పెళ్లి చేసుకొని అనవసరమైన స్ట్రెస్కి గురయ్యి పిచ్చోడిలా ఆఫీస్కి వచ్చి అందరి ముందు నవ్వుల పాలు కాలేను. దానికి బదులు సింగిల్ లైఫే చాలా చాలా బెటర్ రా. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. వద్దురా సోదరా, పెళ్ళంటే నూరేళ్ల మంటరా అని పాట పాడుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. అభి అన్న మాటలు నేరుగా తగిలాయి కార్తిక్కి. అభి చెప్పిన ప్రతి మాట కార్తిక్ని ఎగతాళి చేసినట్టుగా ఉంది. కాని కార్తిక్కి జరిగింది మాత్రం అదే. కార్తిక్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పైగా ఇంట్లో అందరినీ మా ప్రేమే కరెక్ట్ అంటూ పెళ్లికి ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. తీరా 6 నెలలు తిరగకుండానే కలహాలు, తరచూ గొడవలు, చికాకుల మధ్య చెడు అలవాట్లు ఏమీ లేని కార్తిక్ ఈ స్ట్రెస్ వల్ల మెల్లిగా వాటికి కూడా అలవాటు పడిపోయాడు. 6 నెలలు కాస్త సంవత్సరంగా మారుతుంది. కాని ఇద్దరిలో ఏ మార్పు లేకపోగా ఇద్దరి మధ్య ఎడబాటు మరింత ఎక్కువయింది. అసలు గొడవ ఎక్కడ మొదలయ్యింది అని ఆలోచించే లోపే కొత్త కొత్త మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. అలా విడిపోవడంతో కార్తీక్ తన చెడు అలవాట్లకు పూర్తిగా బానిసైపోయాడు. ఎంతగా అంటే ఒక్కోసారి తన ఉనికిని తానే కోల్పోయేవాడు. ఎన్నోసార్లు అత్యవసరమైన వర్క్స్, మీటింగ్స్ నిర్లక్ష్యం చేసి ఎన్నో అవమానాలు కూడా పడ్డాడు. కానీ వాటి వల్ల అతను ఏమాత్రమూ ఫీల్ అయ్యిందే లేదు. ఎందుకంటే అంత బండగా మారిపోయింది కార్తిక్ గుండె. కార్తిక్ని బాగా దగ్గరగా చూసిన అభికి పెళ్లి అన్న బంధంపైనే విరక్తి కలుగుతుంది. జాను, ఆగు. హోటల్ గ్రాండ్లో కొలాబరేషన్ పార్టీ అరేంజ్ చేశారు అంట. మెయిల్ వచ్చింది జాను, చెక్ చేశావా నువ్వు? చెక్ చేశాను డియర్. జాను, దుర్గా 2 ఇయర్స్గా కొలీగ్స్. దుర్గా లవ్ మ్యారేజ్ చేసుకుంది అని జానుకి తెలుసు. కానీ ఆమె భర్తను జాహ్నవి చూడలేదు. పెళ్లి టైంలో కూడా తనకి కుదరకపోవడంతో దుర్గా వివాహానికి జాహ్నవి వెళ్ళలేదు. అంతకు ముందే పెళ్లి లైఫ్లో సంతోషంగా లేని తన స్కూల్ ఫ్రెండ్స్ని చూసి ఉన్న జానుకి దుర్గా కూడా ప్రేమ వివాహం చేసుకుని కూడా తన భర్తతో తరచూ గొడవలు పడటం, ఆమె ఆఫీస్కి వచ్చి ఏడవడం, ఇవన్నీ చూసి ఇక పెళ్లి అంటే మహాభయం పట్టుకుంటుంది. పెళ్లి అంటేనే ఒక ముళ్ళ బంధం అని ఫీల్ అవుతూ ఉంటుంది జాహ్నవి. పార్టీలో కూడా ఇలా ముఖం మార్చుకొని కూర్చోకపోతే రకరకాల ఐటమ్స్ ఉన్నాయిరా, ట్రై చేయొచ్చు కదా. లేదు, నాకు ఆకలిగా లేదు, తినే మూడ్ అసలే లేదు. సరేలే, ఎప్పుడు బాగుంది కదా నీ మూడ్, ఎప్పుడు చూసినా రుసరుసలాడుతూ ఉంటావు. ఎందుకురా నీకు అంత ఇరిటేషన్? నా చుట్టూతా ఇంతమంది అమ్మాయిలను చూస్తూ ఉంటే నాకు ఇరిటేషన్గా ఉండక సంతోషంగా ఉంటుందా? ఓ గాడ్, నీతో వేగడం చాలా కష్టంరా అభి అంటూ ఎదురుగా వస్తున్న ఒక అమ్మాయిని చూసి షాక్ అవుతాడు కార్తిక్. రేయ్, ఏమైందిరా, అలా బిగుసుకుపోయావేంటి అని అతన్ని కదుపుతూ అడిగాడు అభి. కళ్ళతోనే ఎంట్రన్స్ వైపు చూపించాడు కార్తిక్. కార్తిక్ భార్య దుర్గా, దుర్గా ఫ్రెండ్ జాహ్నవి. ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని వస్తూ కనిపించారు అభికి, కార్తిక్కి. రేయ్ కార్తిక్,
వస్తున్న అమ్మాయిల్లో ఒకరు. అంటూ సాగదీస్తూ అడిగాడు అభి. అవునరా దుర్గా. అంటూ దిక్కులు చూశాడు కార్తిక్. సిగ్గుండాలిరా నీకు, ఆ పిల్ల ఇంకా నీ కంటికి కనిపించడానికి. రేయ్, నేను చెప్పేది ఆ పక్కన ఉన్న స్కూటీతో డాష్ ఇచ్చిన అమ్మాయి గురించిరా అని క్లారిటీ ఇచ్చాడు అభి. ఓ అవునరా మామా, నేను గమనించనే లేదు. హాయ్ చెల్లెమ్మా, హౌ ఆర్ యూ? అంటూ చేతులు ఊపాడు కార్తిక్. ఇప్పుడు వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావురా నువ్వు? హాయ్, హలో అన్నయ్య, నువ్వేంటిక్కడ? అంటూ అభిని చంపేసేలా చూస్తూ కార్తిక్ ని ప్రేమగా పలకరించింది జాహ్నవి. మా ఆఫీస్ తరపున వచ్చాం చెల్లెమ్మా. మీరు పద్మభూషణ్ గారి ఆఫీస్ తరపు నుండి వచ్చారా? అని అడిగాడు కార్తిక్. అవునన్నయ్య, మీ పేరు చెప్పనే లేదు. నా పేరు కార్తిక్ అమ్మా. మా ఫ్రెండ్ పేరు అభిమన్యు, అభి. అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు కార్తిక్. జాను, వీళ్లతో మనకి మాటలేంటి, నువ్వు రా పక్కకి అంటూ జాహ్నవి చెయ్యి పట్టుకొని లాగింది. ఎగ్జాక్ట్లీ, మా కార్తిక్ గాడికి కూడా నేను అదే చెప్తున్నాను. మీలాంటి లేడీస్తో మాకేంటి పని అంటూ మధ్యలో దూరాడు అభి. హలో మిస్టర్, మాలాంటి ఆడవాళ్ళు అంటే అంటే అర్థమేంటి? ముఖ్యంగా నేను నిన్నే అన్నాను మిస్. కళ్ళు నెత్తిన పెట్టుకొని తిరుగుతావు కదా నువ్వు. అంటూ నిన్నటి గొడవని గుర్తు చేశాడు అభి. ఏంటి అన్నయ్య? ఎవరు ఇతనా? ఇతను నీకు అన్నయ్య ఎలా అయ్యాడు జాను? నువ్వు ఇతన్ని అన్నయ్య అని పిలిచి నీ విలువ తగ్గించుకోకు అంటూ కార్తిక్ ని హేళనగా చూసింది దుర్గా. దుర్గా, ఇతను నీకు ముందే తెలుసా? ఓ ఓ ఓకే ఓకే, అంటే ఇతను నీ హస్బెండా అని ఆశ్చర్యంగా అడిగింది జాహ్నవి. హా అవును జాను, పేరుకు మాత్రమే హస్బెండ్, ఏ బాధ్యత లేని హస్బెండ్ అంటూ కార్తిక్ ని చూస్తూ ముఖం తిప్పుకుంది దుర్గా. అవును, బాధ్యతలు పట్టింపుల గురించి ఇంకా నువ్వే మాట్లాడాలి. నువ్వేదో నన్ను పట్టించుకున్నట్టు అంటూ దీర్ఘం తీశాడు కార్తిక్. నీకు భార్య కోసం కొంచెం టైం కేటాయించడం కూడా తెలియదు. ఇంకా నేను నిన్ను ఎలా పట్టించుకుంటాను అని అడిగింది దుర్గా. అవును మరి, నీకు బాగా తెలుసు మరి భర్తను చూసుకోవడం. ఇంటికి రాగానే గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వడం కూడా నీకు తెలియదు. కాని భర్తను తెగా పట్టించుకున్నట్టుగా బిల్డప్ మాత్రం ఇస్తావు అని వెటకారంగా అన్నాడు కార్తిక్. పెళ్లి అయ్యాక ఏ రోజు అయినా తిన్నావా అని అడిగావా నువ్వు? అసలు నిన్ను అడగాలి అంటే నువ్వు నాకు ఆ స్కోప్ ఇవ్వాలి కదా. రాగానే ఏదో ఒక రీజన్తో గొడవ పెట్టేస్తావు. ఇంకా నేనేం అడుగుతాను చెప్పు అంటూ దుర్గాని కోపంగా చూశాడు కార్తిక్. ఏంటి, నేను గొడవ పెట్టానా? నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు అని అడగడం కూడా గొడవేనా కార్తిక్? ఎప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావులే, ఇప్పుడు అర్థం చేసుకోవడానికి అని వ్యంగ్యంగా అడిగింది దుర్గా. ఆపండి అని అభి జాహ్నవి ఇద్దరూ ఒకసారే అన్నారు. ఆర్కెస్ట్రా ఉండడం వల్ల అభి జాను అరిచిన ఆ పెద్ద అరుపు ఎవరికీ వినిపించలేదు. వీళ్ళు అందరికీ కాస్త దూరంగా ఉండి మాట్లాడుకుంటున్నారు కాబట్టి. వీళ్ళిద్దరూ అరిచిన అరుపుకి సైలెంట్ అయిపోతారు కార్తిక్, దుర్గా. మీరిద్దరూ భార్యాభర్తలుగా అస్సలు సెట్ కారు తెలుసా? విడాకులు తీసుకుని పూర్తిగా విడిపోండి, ఇంకా ఏ గొడవ ఉండదు కదా అంటూ అడ్వైస్ ఇచ్చి ఇద్దరూ వేరువేరు దారుల్లో వెళ్లిపోయారు అభి, జాహ్నవి. జరిగిన గొడవ వల్ల అభి అంతగా డిస్టర్బ్ అవ్వడు, కాని జాహ్నవి మాత్రం చాలా డిస్టర్బ్ అవుతుంది. అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. జానమ్మ, ఏమైంది తల్లి? నిన్న పార్టీ నుండి వచ్చినప్పటి నుండి అలా ఉన్నావు నువ్వు అని మరుసటి రోజు ముభావంగా కూర్చొని ఉన్న జాహ్నవిని అడిగింది నానమ్మ కాంతం. నానమ్మ, పెళ్లి చేసుకుంటే ఒకరిపై ఒకరికి ఉన్న రెస్పెక్ట్ పోతుందా? పెళ్లికి ముందున్నంత గౌరవం, ప్రేమ, మర్యాదలు పెళ్లి తర్వాత ఎందుకు ఉండవు అని ఏదో ఆలోచిస్తూ అడిగింది జాహ్నవి. ఉండకపోవడం కాదు జానమ్మ, 3 ముళ్ళు పడ్డాక ఒకరిపై ఒకరికి సర్వ హక్కులు వచ్చేస్తాయి కదా. మనం ఏమన్నా ఎక్కడికి పోతారులే అన్న ధైర్యంతో అర్థం చేసుకునే సామర్థ్యాన్ని తగ్గించి నోటి మాట వదిలేస్తారు, ముఖ్యంగా ఇప్పటి కాలం పిల్లలు. అందుకే ఈ గొడవలు, కలహాలు వస్తున్నాయమ్మా
అంటూ జాను తల నిమరసాగింది కాంతమ్మ. మనవరాలు పరధ్యానంగా ఆలోచనలు చేయడం గమనించిన కాంతమ్మ, వేడిగా ఉన్నప్పుడే ఇనుముని వంచగలం అన్న సామెత గుర్తుకు వచ్చి, అవును, ఇవాళ ఎందుకు నా జానమ్మ పెళ్లి గురించి అడిగింది అని జాను తల దువ్వుతూ అడిగింది కాంతం. దానికి బదులుగా పార్టీలో జరిగింది మొత్తం పూసగుచ్చినట్టుగా చెప్తుంది జాహ్నవి. ఎందుకు నానమ్మ, పెళ్లిపై ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళిద్దరూ అలా విడిపోవడం నాకు అస్సలు నచ్చలేదు. ఇద్దరూ పక్కపక్కనే ఉంటే చూడముచ్చటగా ఎంత బాగున్నారో తెలుసా? కాని వాళ్ళు చెప్పిన కారణాలు వింటుంటే ఒక్క క్షణం అవి ఒక కారణాలేనా విడిపోవడానికి అని అనిపించింది నాకు అంటూ బాధపడింది జాహ్నవి. అయ్యో అవునా బంగారు తల్లి, సరేలే, కార్తీక్ గురించి నీకేమైనా తెలుసా జానమ్మా అని ఏదో ఆలోచిస్తూ అడిగింది కాంతం. లేదు నానమ్మ, కార్తీక్ గురించి నాకు ఏమీ తెలియదు. కాని నేను తనని 2 సార్లు కలిశాను. మాట్లాడిన కొద్దిసేపట్లోనే తను చాలా మంచివాడు అని నాకు అనిపించింది. అందుకేనేమో నానమ్మ, కార్తీక్ దుర్గా విడిపోకూడదు అని నా మనసు గట్టిగా కోరుకుంటుంది. అయితే మన స్టైల్లో మాట్లాడి కలిపేద్దాం. రేపు ఒకసారి దుర్గని మన ఇంటికి తీసుకురా జాను. వీలైతే ఆ అబ్బాయిని కూడా పిలువు, ఇద్దరితో నేను మాట్లాడతాను అంటూ భరోసా ఇచ్చింది కాంతం. కార్తీక్ పక్కనే ఒక తోక ఉంటాడు నానమ్మ. అతని వల్ల మనం కార్తీక్కి మంచి చెప్పాలి అనుకున్నా చెప్పలేం. మన ఇంటికంటే గుడికి రమ్మని చెప్తాను, ఏ గోలా ఉండదు కదా అని అంటూనే కార్తీక్కి మెసేజ్ చేసింది జాను. దుర్గకి తెలియకుండా జాను ఆ పార్టీలోనే కార్తీక్ దగ్గర నుండి తన ఫోన్ నంబర్ తీసుకుంటుంది. అలాగే తన ఫోన్ నంబర్ కార్తీక్కి ఇస్తుంది. గుడికి రమ్మనగానే వస్తాడా అని అడిగింది కాంతం. వస్తాను అని రిప్లై ఇచ్చాడు నానమ్మ, చూద్దాం వస్తాడో లేదో అంటూ భుజాలు ఎగరేసింది జాను. అబ్బో, వాళ్ళిద్దరూ కలుస్తున్నారు అంటే నువ్వెందుకు ఆనందపడిపోతున్నావు అంటూ మనవరాలిని చూసి మురిసిపోతూ అడిగింది కాంతం. ఏమో తెలియదు నానమ్మ, కాని సంతోషంగా ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జాహ్నవి. ఆ తరువాత కాంతం, పిచ్చి తల్లి, నీకు పెళ్ళి అంటే భయం మాత్రమే, కాని అసలు పెళ్ళే చేసుకోకూడదు అని మాత్రం కాదు. ఆ పరమేశ్వరుని దయవల్ల త్వరగా నీ మనసు మారి నీకు పెళ్లి జరిగితే మాకు అంతకంటే ఇంకేం కావాలి తల్లి అంటూ గుండెల మీద చేతులు వేసుకొని ఆ దేవుణ్ణి వేడుకుంటుంది కాంతం. అబ్బా, ఏంటే ఇంకా గుడి చుట్లు ఎన్ని రౌండ్లు తిప్పుతావు నువ్వు? అసలు లెక్కైనా పెడుతున్నావా లేదా అంటూ చిరాకుగా జాహ్నవి వైపు చూసింది దుర్గా. కౌంటీ చేయకుండా కాళ్ళు నొప్పి వచ్చే వరకు తిరుగుతాను అని మొక్కుకున్నానే, నా ఫ్రెండ్గా నువ్వు నాతో పాటే తిరగాల్సిందే అంటూ ఆర్డర్ వేసింది జాను. హా, ఏంటి? ఇలాంటి మొక్కు నేను ఎప్పుడు విననే లేదు అంటూ జాహ్నవి వైపు నోరు తెరిచి చూసింది దుర్గా. జాను ఒక సీరియస్ లుక్ ఇచ్చేసరికి ఇంకా ఏమీ మాట్లాడకుండా తన వెనకాలే ప్రదక్షిణలు చేయసాగింది దుర్గా. కాంతం ఒక చెట్టు కింద కూర్చొని వచ్చేపోయే వాళ్ళని చూస్తూ ఉండిపోయింది. అంతలో ఒక కార్ వచ్చి ఆగింది కాంతం ముందు. ఆ కార్ నుండి దిగుతున్న వాళ్ళని గమనించసాగింది కాంతం. ఒక అబ్బాయితో పాటు పెద్దావిడ కూడా దిగింది. జానమ్మ చెప్పిన పోలికలతోనే ఉన్నాడు ఈ కుర్రాడు. ఈ బడుద్దాయేనా కార్తీక్ అనుకుంటూ చూస్తూ ఉంది. బాబూ కార్తీక్ అంటే నువ్వేనా అని తనను దాటి వెళ్తున్న అబ్బాయిని పిలిచి అడిగింది కాంతం. హా, అవునండి, మీరు అంటూ ఆగిపోయాడు కార్తీక్. నేను జాహ్నవి వాళ్ళ నానమ్మని బాబూ అంటూ తనని తాను పరిచయం చేసుకుంది కాంతం. కార్తీక్, ఆవిడ ఎవరో నీకు తెలుసా అని అడిగింది కార్తీక్తో పాటు వచ్చిన రాజ్యం. ముందు రోజు రాజ్యం అభిని గుడికి తీసుకువెళ్ళమని అడిగితే అందుకు అభి ససేమిరా నేను తీసుకువెళ్ళను అని చెప్పేస్తాడు. ఇంకా రాజ్యానికి ఉన్న మరొక ఆప్షన్ కార్తీక్ మాత్రమే. వెంటనే కార్తీక్కి కాల్ చేసి రేపు గుడికి తీసుకువెళ్ళాలి అని ఆర్డర్ వేస్తుంది. అంతేకాదు కార్తీక్, చాలా రోజుల నుండి
నీతో నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. రాజ్యం కాల్ చేసి చెప్పిన వెంటనే జాను నుండి మెసేజ్ వస్తుంది కార్తిక్కి, గుడిలో కలుద్దాము అని. ఎలాగో 2 పనులు అవుతాయి కదా అని జాను మెసేజ్కి వెంటనే ఎస్ చెప్పేస్తాడు కార్తిక్. నేను చూడడం అయితే ఇప్పుడే చూస్తున్నాను నానమ్మ ఈ బామ్మగారిని. కానీ నాకు వీళ్ళ మనవరాలు జాహ్నవి బాగా తెలుసు అని కొద్దిగా దూరంలో ప్రదక్షిణలు చేస్తున్న జాహ్నవిని చూసి హాయ్ అన్నట్టుగా చెయ్యి ఊపేస్తాడు కార్తిక్. కార్తిక్ని దూరం నుండి చూసిన దుర్గా జాహ్నవి చెయ్యి పట్టుకొని అక్కడికి లాక్కొని వస్తుంది. ఈ గ్యాప్లో కాంతం, రాజ్యం ఒకరితో ఒకరు బాగా కలిసిపోతారు. కార్తిక్, దుర్గా ఒకరి ముఖం ఒకరు చూసుకొని పక్కకు తిరిగిపోతారు. ఈ ఇద్దరితో కొద్దిగా మాట్లాడాలి అని సూటిగా అడిగింది కాంతం. నేను కూడా కార్తిక్తో మాట్లాడడానికే గుడికొచ్చాను అని అంది రాజ్యం. దాంతో ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని బాగా నవ్వుకుంటారు. ఇద్దరూ వచ్చింది గుడికే అయినా ఒకే పని మీద వచ్చారు అని. చెప్పండి బామ్మగారు అని కార్తిక్, దుర్గా ఒకేసారి అన్నారు. ఇప్పుడు చెప్పండిరా పిల్లలు, అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నారు మీరిద్దరూ? కొట్టుకొని చావడానికా లేక విడిపోవడానికా? అందుకే అయితే ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోవడం ఎందుకురా? మీ ప్రేమలో ఉన్న తీయదనం పెళ్లిలో చేదైపోయిందా మీకు? అసలు మీ సమస్య ఏంటో చెప్పండి అంటూ రెట్టించింది కాంతం. ఆ మాటలు విన్న కార్తిక్, దుర్గా ఇద్దరూ మౌనంగా ఉండిపోతారు. ఇంతలో జాను అక్కడి నుండి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. అది గమనించిన కాంతం జాను చెయ్యి పట్టుకొని ఆపేస్తుంది. ఆ మాటలు ఆమెపై కూడా ప్రభావం చూపకపోతాయా అని చిన్న ఆశ కాంతంది. బాబు కార్తిక్, 3 ముళ్ళు వేయడం అంటే ఏదో కొబ్బరి తాడుకి 3 ముడులేసినంత తేలికగా తీసుకోకూడదురా. 3 ముళ్ళు వేయడం అంటే ఎన్నో బాధ్యతలకు కట్టుబడి ఉండడం. 7 అడుగులు అంటే ఎన్నో ప్రమాణాలు చేయటం. ఇప్పుడు నువ్వు దుర్గని వదిలేస్తే చేసిన ప్రమాణాలు అన్నీ వదిలేసినట్టే కార్తిక్. నిన్ను చూస్తుంటే ఇచ్చిన మాట తప్పే రకంలా కనిపించడం లేదు. నువ్వు నా సొంత మనవడిలా అనుకొని చెప్తున్నాను బాబూ అంటూ చివరిలో కొంచెం సెంటిమెంట్ యాడ్ చేసింది రాజ్యం. ఆ మాటలు విన్న కార్తిక్ దించిన తలను పైకి ఎత్తలేదు. అతనికి పెద్దవాళ్ళు అంటే చాలా గౌరవం. ఇంట్లో కూడా వీళ్ళు సెపరేట్ అయిపోయారు అన్న విషయం తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటాడు కార్తిక్. ఏమమ్మా దుర్గా, ప్రియురాలిగా నీ ప్రియుణ్ణి మెప్పించిన నువ్వు భార్యగా ఎందుకు మెప్పించలేకపోతున్నావు నీ భర్తని? పెళ్లి తరువాత కార్తిక్కి ఎన్ని బాధ్యతలు ఉంటాయో నీకు అంతకంటే ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. అవన్నీ మధ్యలో వదిలేసినట్టే కదా అంటూ ప్రియా వంక చూసింది కాంతం. అసలు ఈ టాపిక్ మొదలుపెట్టినప్పటి నుండే దుర్గా కంటి నుండి నీళ్లు కారుతూనే ఉంటాయి. నాకు తెంచుకోవాలి అని లేకే కదా మౌనంగా పక్కకి వెళ్ళిపోయాను అంటూ వెక్కిళ్ళు పెట్టింది దుర్గా. అవును మరి నేను విడిపోవాలి అని కంకణం కట్టుకుని తిరుగుతున్నాను మరి అంటూ సీరియస్గా అరిచేశాడు కార్తిక్. మళ్లీ మొదలవుతున్న గొడవని చూసి తల పట్టుకుంది జాహ్నవి. హమ్మయ్య, లైన్లోకి వస్తున్నారు అనుకున్నారు బామ్మలు ఇద్దరు. చూడండిరా పిల్లలు, ముందు భార్యాభర్తల్లో ఇలా నిందలు మోపుకునే గుణం అస్సలు ఉండకూడదు. ఈ గుణమే అన్ని గొడవలకు దారితీస్తుంది. దుర్గా మౌనంగా పక్కకి తప్పుకున్నాను అంది. అంటే నువ్వు ఆలోచించాలి కదా కార్తిక్, ఆ మాటలో ఎంత లోతుందో అంటూ అతని వంక చూసింది రాజ్యం. ఏమని ఆలోచించాలి అన్నట్టుగా చూస్తాడు కార్తిక్. భర్తపై ఏవైతే ఆరోపణలు చేసిందో వాటి వెనుక కారణాల గురించి ఆలోచించాలి కార్తిక్. అంతేకాని నన్ను అనేసింది అని భార్యపై అరవకూడదు. ఆమె బాధతో అరిచి ఉంటే చిలికి గాలివానలా మారతాయి పరిస్థితులు అంటూ గీతోపదేశం చేసింది కాంతం. రాజ్యం, కాంతం ఇద్దరూ ఒకే మాటగా చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా చూశారు దుర్గా, కార్తిక్. వారితో పాటు జాహ్నవి కూడా చాలా ఆశ్చర్యపోతుంది.
ఆఫీస్ పనే అయి ఉండవచ్చు, లేదా కూలి పనికి వెళ్ళినవాడే కావచ్చు. భర్త అనేవాడు అలసిపోయి ఇంటికి రాగానే ఏ భార్య అయితే చిరునవ్వుతో ఎదురు వచ్చి గుక్కెడు మంచినీళ్లు ఇస్తుందో ఆ భార్యను ఏ భర్త తప్పుపట్టడమ్మా అని అంటుంది కాంతం. అంతేకాని రావడంతోటి నీ చిరాకులు పరాకులు చూపిస్తే ఎలా చెప్పమ్మా అన్న కాంతం మాటలకు తమ జీవితాన్ని ఊహించుకున్నారు కార్తీక్, దుర్గా. దుర్గా నీపై చిరాకుతో అరిస్తే ఆమె కంటే ఎక్కువగా నువ్వు అరవడం గొప్ప కాదు కార్తీక్. తను ఎందుకు అలా అరుస్తుంది, ఎందుకు అలా బాధపడుతుంది అన్న విషయాన్ని తెలుసుకోవడమే భర్తగా నీ బాధ్యత. అంతేకాని ఆమెతో పోటీకి దిగి నువ్వు అరవడం కాదు. ఇవన్నీ వింటున్న కార్తీక్కి, దుర్గకి వాళ్ళు ఇద్దరూ చేసినవి దగ్గరుండి చూసినట్టుగా చెప్తున్నారు అని అనిపిస్తుంది. ప్రశాంతంగా కూర్చొని 1 గంట మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే గొడవలు కూడా విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు ఈ తరం పిల్లలు. నాకున్న అనుభవంతో చెప్తున్నానర్రా, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. పండంటి కాపురానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసారా? మీ గొడవల్లోకి 3వ వ్యక్తిని రానివ్వకుండా మీ సమస్యలను మీరే పరిష్కరించుకోగలగడం. అది కనుక మీరు చేయగలిగితే ఇంక మీ కాపురం 3 పువ్వులు 6 కాయలేరా. పెళ్ళి అంటే ఈ కాలం పిల్లలకు తమాషా అయిపోయింది. కాని ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళం? పెళ్లి అయిన తరువాత మాకు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా పట్టేది. అలా అర్థం చేసుకునే క్రమంలో ఒకరిపై ఒకరికి ప్రేమ, అభిమానం కలిగేవి. కాని ఇప్పుడు పెళ్లికి ముందే ప్రేమ, డేటింగ్స్ అంటూ తిరుగుతున్నారు. పెళ్లి తరువాత జరగవలసినవి అన్నీ పెళ్లికి ముందే చేసేస్తున్నారు. ఇంకా పెళ్లి తరువాత ఏం చేయాలో తెలియక కొట్టుకుంటున్నారు. చివరిసారిగా మళ్ళీ చెప్తున్నాను వినండి. ఏ భార్య అయితే భర్త బయటకు వెళ్తున్నప్పుడు నవ్వుతూ అతనిని సాగనంపుతుందో వారి సంసారం ఎప్పుడూ సాఫీగానే సాగుతుంది. అలాగే భర్త అనేవాడు భార్య మాటకు కూడా విలువనివ్వాలి. నా భర్త నన్ను ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. నా నోరు గయ్యాలిదే, చాలా పెద్దగా వస్తుంది కూడా. అయినా సరే ఆయన ఎప్పుడూ కాంతం, శాంతం అని ఒకటే మాట చెప్పేవారు. నేను వెంటనే గమ్మున ఉండిపోయేదాన్ని అంటూ తమ బంధం గురించి చెప్పింది కాంతం. మా ఆయన కూడా ఇప్పటికీ ఒక్క మాట అనరు నన్ను. నాదే తప్పు ఉన్నా నలుగురిలో మాత్రం వేలు ఎత్తి చూపించరు. ఎందుకంటే పాలు నీళ్ళల్లా కలుపుకున్న నన్ను నా ఎప్పుడూ వేరుగా చూసిందే లేదు. ఇద్దరం ఒకటే అని ఆయన ఉద్దేశం. ఏమైనా ఉంటే మా ఇద్దరి ప్రత్యేక సమయంలో చెప్పేవారు. అంతే తప్ప ఏనాడు మేము ఒకరిపై ఒకరం ఆరోపణలు చేసుకున్నదే లేదు అని చెప్తూ ఉండగా అక్కడే ఉండి ఇదంతా వింటున్న దుర్గా, కార్తీక్, జాహ్నవి కంటి నుండి నీళ్లు కారిపోతాయి. అప్పటి వరకు కార్తీక్కి, దుర్గకి ఒకరిపై ఒకరికి ఉన్న కంప్లైంట్స్ అన్నీ కూడా చాలా చిన్నవిగా కనిపించసాగాయి. అసలు ఈ బామ్మలు ఇద్దరినీ కలవకపోయి ఉంటే మా సంసారం ఏమైపోయేది అన్న ఆలోచనలో పడతారు. జరిగిన మేలుని తలుచుకుని ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఇది అంతా చూసిన జాహ్నవి కూడా ఆలోచనలో పడుతుంది. అసలు పెళ్లి అనేది ఎవరి జీవితంలోనైనా జరిగే ఒక ముఖ్యమైన ఘట్టం. 2 శరీరాల కలయిక కాదురా పెళ్లి అంటే, 2 హృదయాలు కలిసే పవిత్రమైన బంధం అది. 2 కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచే అద్భుతమైన సంబంధం. సుఖంలోనూ దుఃఖంలోనూ ఒకరికి ఒకరు తోడుగా నిలబడి జీవనయాత్రను కలిసి సాగించే ప్రయాణం. ఈ తరం పిల్లలు ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్స్ అంటూ పెళ్లి అర్థాన్నే మార్చేశారు అన్న కాంతం మాటలకు రాజ్యం, నిజమే కాంతం, అందుకే 3 రోజులు కూడా నిలబడడం లేదు ఈ తరం పిల్లల కాపురాలు అని నిష్ఠూరంగా అంది రాజ్యం. పెళ్లి చేసుకున్నాక జీవితంలో ఎదురయ్యే సంతోషాలు, సవాళ్ల ద్వారా ఒకరినొకరు ప్రేమించడం, మద్దతు ఇచ్చుకోవడం, ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ వహించుకోవడం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం లాంటివి భార్యాభర్తల మధ్య నిబద్ధత ఏమాత్రమూ చూపిస్తాయర్రా.
ప్రతి పెళ్లి అయిన జంటల్లో ఏదో ఒక సందర్భంలో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి, మనస్పర్ధలు వస్తాయి, అలాగే కుటుంబ కలహాలు కూడా వస్తాయి. పిల్లల నుండో పెద్దల నుండో అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో మీ వాళ్ళు అన్నారు, నీ వల్లే అయ్యింది అని ఇద్దరిలో ఏ ఒక్కరూ నిందించుకోకుండా ఇవన్నీ అర్థం చేసుకొని ఎవరైతే ఎదుర్కొని బయటపడతారో ఆ దంపతుల మధ్య లోతైన భావోద్వేగ అనుబంధం ఏర్పడుతుంది. ఒకరికి ఒకరు ప్రాణంగా మారిపోతారు అంటూ ఎమోషనల్ అయిపోయింది కాంతం. కాంతం చెప్పిన మాటలు విన్న జాహ్నవి నానమ్మా అంటూ కాంతాన్ని చుట్టుకుపోయింది. ఆమె మనసు దూది పింజలా తేలిక అయిపోయి కళ్ళ నుండి నీళ్లు కారిపోతాయి. జానమ్మా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటూ జాహ్నవి తలని నిమరసాగింది కాంతం. ఇక్కడ ఎవరూ గమనించని విషయం ఏమిటంటే వీరందరూ నిలబడి మాట్లాడిన చోట ఒక మైక్ ఉంటుంది. వీళ్ళు చూసుకోలేదు కాని ప్రతి మాట ఆ మైక్ ద్వారా గుడి అంతా వినిపించింది. భక్తులు అందరూ ఆ పెళ్లి అనే టాపిక్కి కనెక్ట్ అయిపోతారు. ఎక్కడి వారు అక్కడే ఆగిపోయి మరీ వింటూ ఉండిపోతారు. ఆఖరికి పంతులు గారు కూడా ఆసక్తిగా విన్నారు. బామ్మలు ఇద్దరూ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి మనసును తాకాయి. ఈ ఒడిదుడుకుల జీవన శైలిలో ఒకరికి ఒకరు సమయమే ఇచ్చుకోవడం లేదు అని అర్థం చేసుకొని అక్కడే మార్పుకి శ్రీకారం చుట్టి అడుగులు కదిపారు భక్తజనులు. తరువాత కాంతం, రాజ్యం, జాహ్నవి, కార్తిక్, ప్రియా వారిద్దరిలో ఏమైనా మార్పు వచ్చిందా అని వాళ్ళ వైపు చూసేసరికి అక్కడ వాళ్ళిద్దరూ కనిపించారు. అయ్యో అయ్యో ఏమైపోయారు పిల్లలు అంటూ కాంతం కంగారుగా చుట్టూ చూసేసరికి ఆ దైవ సాక్షిగా దుర్గా నుదిటిన కుంకుమ దిద్దుతూ కనిపించాడు కార్తిక్. ఓరి బడవల్లారా, కాసేపు భయపెట్టేశారు కదరా అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్లారు ముగ్గురూ కలిసి. బామ్మల ఇద్దరిని పొగడ్తలతో ముంచేశారు వచ్చిన జనమంతా. ఎంతో మంది కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నారు వాళ్ళలో వాళ్ళకి జ్ఞానోదయం అయినందుకు. తమ తమ అనుభవాలు 4 జీవితాలు మారడానికి ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషపడ్డారు రాజ్యం, కాంతం. బామ్మ, మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించండి. జీవితాంతం మీ జంటల్లాగే అన్యోన్యంగా ఉండేలాగా మమ్మల్ని దీవించండి బామ్మ అంటూ దుర్గా, కార్తిక్ బామ్మల ఇద్దరు కాళ్లపై పడి మొక్కారు. ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ పిల్ల పాపలతో చల్లగా ఉండండర్రా అని దీవించారు బామలు. రాక్షసి అంటూ జాను చెవి పట్టుకుంది దుర్గా. చిన్నదానివైపోయావే, లేదంటే నీ కాళ్లకు కూడా మొక్కేదాన్నే అంటూ ఆప్యాయంగా జానుని వాటేసుకుంది దుర్గా. ఇట్స్ ఓకే దుర్గా, ఇలానే ఎప్పుడూ హ్యాపీగా ఉండండి అంటూ ఇద్దరిని అలా జంటగా చూస్తూ మురిసిపోయింది జాహ్నవి. వావ్, నిజంగానే పెళ్లిలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా అని తన మనసులో అనుకుంటూ అక్కడి నుండి బయలుదేరింది జాహ్నవి. అదే గుడిలో మరొక వైపు మైక్ ద్వారా వినిపిస్తున్న మాటలు అన్నీ వింటూ ఉన్నాడు అభి. కాంతాన్ని కలిశాక అభి మారడానికి ఇదొక మంచి అవకాశం అవుతుంది అనుకొని రాజ్యం, గుడిలో నా కాలు బెనికిందిరా, నడవలేకపోతున్నాను అని అభికి ఫోన్ చేసి చెబుతుంది రాజ్యం. ఆఫీస్కి వెళ్తున్న అభి ఆ ఫోన్ వినగానే కంగారుగా మేఘాల మీద అమ్మమ్మ కోసం గుడికి వచ్చేస్తాడు. అలా గుడికి వచ్చిన అభి ఆ బామ్మలు చెప్పే పెళ్లి ప్రాముఖ్యత అతని చెవిన పడి అతని అడుగు ముందుకు కదలలేదు. ఎప్పుడూ ఇరిటేట్ అయిపోయే అభి బామ్మలు చెప్పేది వింటూ అలా ఉండిపోతాడు. పెళ్లి అంటే అతను అనుకున్న దానికంటే పూర్తి విరుద్ధంగా ఉంది. పెళ్లి అంటే ఒక ట్రాప్ అనుకున్న అతనికి దాని గొప్పతనం బామ్మల మాటల వల్ల తెలిసి వచ్చింది. అతని మైండ్ మొత్తం గజిబిజిగా అయిపోతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలుసుకోలేని కన్ఫ్యూజన్లో ఉండిపోతాడు అభి. ఆ అయోమయ పరిస్థితిలోనే కార్తిక్ని, దుర్గని చాలా అన్యోన్యంగా చూసి షాక్ అయిపోతాడు. మొదలు షాక్ అవుతాడు, కాని
చాలా రోజుల తర్వాత వారిద్దరిని అంత ప్రేమగా ఉండడం చూసి సంతోషిస్తాడు అభి. ఆనందంలో కన్నీళ్లు పెట్టుకున్న జాహ్నవిని చూసిన అభికి ఆమె కొత్తగా కనిపించింది. అదే ఇంతకు ముందు అయి ఉంటే ఆమె ఎమోషనల్ ఓవర్ యాక్షన్ అనేవాడేమో. మాటల ప్రభావమో ఆలోచన మారిన తీరో కాని అతనికి ప్రతిదీ కొత్తగా కనిపించడం ఆ క్షణమే మొదలయ్యింది. ఏంటి ఏంటి ఈ అమ్మాయి నా కళ్ళకు కొత్తగా కనిపిస్తుంది? ఈ అమ్మాయిలో మార్పు వచ్చిందా లేక లేక నాలో మార్పు వచ్చిందా? అనుకుంటూ ఉండగా జాహ్నవి కార్తీక్తో అల్లరి చేయడం చూసి అతని పెదవులపై చిన్న చిరునవ్వు చేరింది. తనకే తెలియకుండా తను నవ్వుకోవడాన్ని గమనించిన అభి ఆశ్చర్యపోతాడు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అని అందుకే అంటారేమో కదా. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు అందరికీ పెళ్లి వల్ల రావు, ఎదురయ్యే పరిస్థితుల వల్ల వస్తాయి అని అని నాకు ఇప్పుడు అర్థమయ్యింది అనుకుంటూ ఆఫీస్కి వెళ్లే ఇంట్రెస్ట్ లేక నచ్చిన ప్లేస్ తిరుగుతూ ఉన్నాడు అభి. అలా వెళ్తున్న అభికి పార్టీ జరిగిన హోటల్ చూడగానే ఫస్ట్ జాహ్నవియే గుర్తుకు వస్తుంది. ఆ ప్లేస్ దాటి ముందుకు వెళ్లేసరికి అంతకు ముందు జరిగిన చిన్న యాక్సిడెంట్ గుర్తుకు వస్తుంది అభికి. ఇప్పటి వరకు నాకు ప్రపోజ్ చేసిన అమ్మాయిల్ని చూశాను, కానీ మొట్టమొదటిసారిగా నాతో ధైర్యంగా గొడవపడిన అమ్మాయిల్లో నువ్వే ఫస్ట్ ఉన్నావు అని జానూనే తలుచుకుంటూ ఎప్పటికో ఇంటికి చేరుకున్నాడు అభి. అలా రోజులు గడిచే కొద్దీ కార్తీక్ దుర్గా మధ్య ఉన్న బంధం బాగా బలపడుతుంది. ఎంతగా అంటే తమ ఆఫీస్లో మాట్లాడి దుర్గా జాబ్ తన ఆఫీస్లోకి మార్చేస్తాడు కార్తీక్. అందుకు అభి తన వంతు సహాయం చేస్తాడు. ఆ రోజు మొదలు అభి వాళ్ళిద్దరినీ గమనించడం మొదలు పెడతాడు. ఒకప్పుడు ఉన్న చిరాకు ఇప్పుడు కార్తీక్లో లేనే లేదు. దుర్గా కోపం పడినా దానికి కూడా ఒక రీజన్ ఉంది అనుకుంటాడు అభి. ఒకరికి ఒకరు గుర్తు చేసుకొని మరీ టైంకి భోజనం చేస్తూ ఉండడం, ఉన్న టైం వాడుకుంటూ టీ బ్రేక్లో కలిసి టీ తాగుతూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది అంతా గమనిస్తున్న అభికి ఇంతకంటే ఏం కావాలి జీవితానికి అని అనిపిస్తుంది. ఇప్పుడు అతను చూసే కోణం పూర్తిగా మారిపోయింది. ఎంతలా అంటే ఎవరైనా గొడవపడే జంటలు కనిపిస్తే తనకు సాధ్యమైనంత వరకు వారిని కూడా కలిపేయాలి అన్నంతలా. జాను, పుట్టినరోజు నాడైనా కాస్త త్వరగా లేవవే తల్లి అంటూ జాహ్నవి నిండుగా కప్పుకున్న దుప్పటిని లాగింది శాంతి. అబ్బా, పుట్టినరోజైతే ఏంటమ్మా, ఎప్పటిలానే తెల్లారుతుంది కదా, కాసేపు పడుకోనివ్వే తల్లి అంటూ మళ్లీ ముసుగు కప్పుకుంది జాను. నీకోసం పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు జానమ్మా అంటూ ప్రేమగా విష్ చేసి గుర్తు చేశాడు ప్రకాష్. అవును కదా, ఏంటో ఈ మధ్య ఏదీ సరిగ్గా గుర్తుండడం లేదు నాన్నా అనుకుంటూ లేచి ఫాస్ట్గా రెడీ అయింది జాహ్నవి. జాహ్నవి ప్రతి పుట్టినరోజుకి దుబారా ఖర్చులు చేయకుండా ఒక ఆశ్రమంలో తన పుట్టినరోజు జరుపుకుంటుంది. ఆ రోజు కూడా అచ్చ తెలుగు ఆడపిల్లల లంగా ఓని కట్టుకొని స్వీట్స్ తీసుకొని ఆశ్రమానికి వెళ్ళింది జాహ్నవి. అప్పటికే అక్కడ ఎవరో స్వీట్స్ పంచుతూ ఉన్నారు. పిల్లలందరూ అన్నయ్య అన్నయ్య అంటూ ఎగబడుతూ ఉంటే వెనుక చేసి ఉన్న అతన్ని ఆశ్చర్యంగా చూసింది జాహ్నవి. ఎవరబ్బా ఇతను అని అనుకుంటూ ఎక్స్క్యూజ్ మీ అని పిలిచింది జాను. ఎస్ అంటూ వెనక్కి తిరిగాడు అభి. నువ్వా అంటూ ఆశ్చర్యంగా చూసింది జాను. పుట్టినరోజు మహిమో ఏంటో ఇప్పుడు చిరుపురులాడుతూ ఉండే అతని ముఖం మొట్టమొదటిసారిగా చిరునవ్వుతో కనిపించేసరికి అభిని అలా చూస్తూ ఉండిపోతుంది జాహ్నవి. అలా సంతోషంగా ఉన్న అభిని చూసేసరికి తన మనసు ఎంతో ఆనందంతో పొంగిపోతుంది. అయినప్పటికీ ఆ సంతోషాన్ని బయటపడనివ్వకుండా జాహ్నవి నువ్వేంటిక్కడ అంటూ ముఖం చిట్లించుకుంది జాను. జాబ్ నుండి తీసేశారు నన్ను, అందుకే ఏం చేయాలో తెలియక కాసేపు ఈ పిల్లలతో ఆడుకుందామని వచ్చాను అంటూ వెటకారంగా అన్నాడు అభి. అంతేలే, ఎప్పుడూ నెగిటివిటీకి చాలా దగ్గరగా ఉంటావు కదా,
మరి అలాంటప్పుడు నీకు నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఎలా జరుగుతాయిలే పనులు? అయినా చిన్న పిల్లల బ్రెయిన్ ఉన్నవాడివి నువ్వు, చిన్న పిల్లలతోనే ఆడుకోవాలి కదా అని వెటకారంగా అంది జాను. జాను మాటలు విన్న అభికి పిచ్చి కోపం వస్తుంది. హలో హలో మేడం, వాచ్ యువర్ టంగ్. అని కోపంగా అంటాడు అభి. అయినా బర్త్డే రోజు నీతో మాటలు అనిపించుకోవడం నాకు అస్సలిష్టం లేదు అని తన మనసులో తిట్టుకుంటూ ఆ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది జాను. జాను అక్కడికి ఎప్పుడూ రెగ్యులర్గా వెళ్లడంతో ఆ పిల్లలకు జాహ్నవి బాగా అలవాటు. దాంతో ఆ రోజు జాహ్నవి వస్తుంది అని ఉదయం నుండి ఎదురుచూస్తూ ఉంటారు. ఒక్కసారిగా జాహ్నవిని చూసిన పిల్లలు అక్క హ్యాపీ బర్త్డే అంటూ జాహ్నవిని చుట్టుముట్టేస్తారు. ఆ పిల్లల్లో తాను ఒక చిన్న పిల్ల అయి ఆడుతూ ఉంటే మైమరుపుగా చూస్తూ ఉండిపోయాడు అభి. ఈరోజు జాను బర్త్డే కూడానా? అంటూ ఆశ్రమం అంతా తిరిగి వచ్చిన కార్తీక్ని అడిగాడు అభి. కార్తీక్ మాట వినిపించి వెనక్కి తిరిగిన జాను, అన్నయ్య నువ్వేంటిక్కడా అని అడిగింది. ఈరోజు అభి బర్త్డే కూడా జాను. ప్రతి సంవత్సరం తన బర్త్డేకి ఇక్కడికే వస్తాడు తను అంటూ జానుని విష్ చేశాడు కార్తీక్. అవునా అంటూ అభిని విస్మయంగా చూసింది జాను. ఎప్పుడూ చికాకు ఫేస్ వేసుకొని రుసరుసలాడే అభిలో ఇలాంటి మంచి మనసు కూడా ఉందా అని ఆశ్చర్యపోయింది జాను. ఆ రోజు అతను కొత్తగా కనిపించాడు ఆమె కళ్ళకి. అలాగే అభి కూడా జానునే చూస్తూ ఉండిపోతాడు. ఒకరిని ఒకరు చూసుకుంటూ ముందుకు వచ్చిన అభి జాను షేక్ హ్యాండ్ ఇచ్చుకొని హ్యాపీ బర్త్డే అంటూ ఒకేసారి విష్ చేసుకున్నారు. ఇద్దరి పెదవులపై తెలియకుండానే ఒక చిన్న స్మైల్ వచ్చి చేరింది. జానుని చాలా రోజులుగా గమనిస్తున్న అభి తనని ఇష్టపడతాడు. కాని ఆ విషయం చెప్పే మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఇంతకంటే మంచి ప్లేస్, మంచి అవకాశం నాకు దొరకదు అని అనుకొని నన్ను పెళ్లి చేసుకుంటావా జాను అని డైరెక్ట్గా అడిగేస్తాడు. ఆ మాటలు విన్న జాను కరెంట్ షాక్ కొట్టినట్టుగా బిగిసిపోతుంది. తనతో పాటు తన పక్కనే ఉన్న కార్తిక్ కూడా అలానే ఉండిపోతాడు. ఎందుకంటే అభి తన ప్రేమ గురించి కార్తిక్కి కూడా చెప్పడు. అందరికంటే ముందు జానుకే తన ప్రేమ గురించి చెప్పాలి అని నిర్ణయించుకుంటాడు. తరువాత జాను అభికి ఏ సమాధానం కూడా చెప్పకుండా అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోతుంది. రేయ్ అభి, ఏంట్రా నువ్వు చేసింది? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. డైరెక్ట్గా పెళ్లి ప్రపోజల్ పెట్టేశావు. దానికి ముందు కొంచెం ప్రాసెస్ ఉంటాదిరా. అసలు నీకేమైనా ఐడియా ఉందా దాని గురించి? ఏంటది? లవ్ చేస్తున్నాను అని చెప్పాలి. ఆ తర్వాత చట్టాపట్టాలు వేసుకుని పార్కులని ఊరంతా తిరగాలి, అంతే కదా? వాటిపై నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు కార్తీక్. నాకు ఆ అమ్మాయి నచ్చింది, అందుకే నా మనసులో మాట చెప్పేశాను, అంతే అంటూ చాలా క్యాజువల్గా చెప్పేస్తాడు అభి. మర్నాడు ఉదయం నానమ్మా నానమ్మా అంటూ ప్రేమగా పిలిచింది కాంతాన్ని. నాకు తెలుసు నువ్వు అంత గారంగా పిలిచావు అంటే ఏదో కావాలి అని. ఇంతకీ ఏంటది? నేను అంటూ సాగతీసింది జాను. హా నువ్వు నువ్వు అంటూ జానుని ఇమిటేట్ చేసింది కాంతం. అబ్బా ఉండవే నువ్వు. నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను నానమ్మా. తననే పెళ్లి చేసుకోవాలి అని కూడా నిర్ణయించుకున్నాను. అమ్మా నాన్నలకు నువ్వే ఈ విషయం చెప్పాలి అంటూ సాగదీసింది జాను. అంతకంటే భాగ్యమా తల్లి, ఈ మాట వినడానికే కదా ఎన్నో రోజుల నుండి పరితపించిపోతున్నాము. మీ అమ్మా నాన్నని ఒప్పించే పూచి నాది. కాని ఇంతకీ అబ్బాయి ఎవరు అంటూ ఆరా తీసింది కాంతం. కార్తీక్ అన్నయ్య తెలుసు కదా నానమ్మ, తన ఫ్రెండ్ అభి అంటూ తన ఫోన్లో ఉన్న అభి ఫోటో చూపించింది జాను. ఏంటి ఈ అబ్బాయా అంటూ నోరు తెరిచి చూసింది కాంతం. నానమ్మ, ఈ అబ్బాయి నీకు ముందే తెలుసా అని అయోమయంగా అడిగింది జాహ్నవి. నాకు ముందే తెలియడమేంటే పిచ్చి ముద్దు, నీకు పెళ్లి చూపులు జరిగింది ఈ అబ్బాయితోనే అంటూ జానుని ఎగాదిగా చూసింది కాంతం. అవునా? ఆ రోజు నేనెక్కడ చూశానే నానమ్మ,
తలదించుకునే కదా కూర్చొని ఉన్నాను అంటూ అమాయకంగా అంది జాను. అఘోరించావులే అంటూ ఆలోచిస్తూ ఉంది కాంతం. ఏం ఆలోచిస్తున్నావే నానమ్మ? అయినా ఇప్పుడేమైంది? అప్పుడు నచ్చలేదు అని చెప్పినవాడు ఇప్పుడు నచ్చాడు అని చెప్తున్నాను కదా. అమ్మా నాన్నలతో మాట్లాడి సంబంధం ఖాయం చేసేయండి అంటూ చాలా క్యాజువల్గా చెప్పేసింది జాను. ఏంటి ఖాయం చేసేది? ఆ రోజు నువ్వు నచ్చలేదు అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఎంత పెద్ద గొడవ అయిందో నీకు తెలుసా అసలు? అంటూ ఉన్నట్టుండి కోపంగా మారిపోయింది కాంతం. అంతగా ఏమైందే అసలు? అంటూ బిక్కముఖం వేసింది జాహ్నవి. అందరినీ పిలిచి మాట్లాడాలి అని చెప్పి మాట్లాడవేంట్రా నువ్వు అని అడిగింది రాజ్యం. ఒక్క నిమిషం అమ్మమ్మ. అంటూ గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అంటూ అందరినీ చూస్తూ చెప్పేశాడు అభి. అభి ఆ మాట చెప్పగానే ఒక్కొక్కరి కళ్ళల్లో 1000 బల్బుల కాంతి వెలిగింది. అభి తనకు తానుగా పెళ్లి చేసుకుంటాను అనేసరికి అందరూ తెగ సంబరపడిపోయారు. మా నాయనే, ఎంత చల్లని వార్త చెప్పావురా అంటూ అభికి తన 2 చేతులతో దిష్టి తీసింది రాజ్యం. అభి, ఇంతకీ ఎవరు అమ్మాయి అని నవ్వుతూ అడిగింది వసుధ. అభి తన ఫోన్లో ఉన్న జాహ్నవి ఫోటో చూపించాడు అందరికీ. ఆ ఫోటో చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు వసుధ, విశ్వనాథ్లు. ఏంటిది? ఎందుకు అందరూ అంతలా షాక్ అయ్యారు? జాను మీకు ముందే తెలుసా? అంటూ నొసలు చిట్లించాడు అభి. తెలియడమేంట్రా అభి, మనం లాస్ట్ టైం పెళ్లి చూపులకి వెళ్ళింది ఈ అమ్మాయిని చూడడానికే కదా. అంటే ఆ రోజు నువ్వు అసలు ఆ అమ్మాయిని చూడనే లేదా అని అనుమానంగా అడిగింది వసుధ. లేదు మమ్మీ, నేను అసలు తనని చూడనే లేదు. ముసల్దానా, నేను నీకేం అన్యాయం చేశానే? నచ్చలేదు అని చెప్తే సరిపోయేదానికి అంత పెద్ద రచ్చ చేశావా నువ్వు అని కాంతం పీక పట్టుకుని నులుమసాగింది జాను. నాకేం తెలుసు నువ్వు మళ్ళీ తిరిగి తిరిగి ఆ పిల్లవాడినే పెళ్లి చేసుకుంటాను అని అంటావు అని. నా మనవరాలు నిందల పాలు అవ్వకూడదు అని అలా చేశానే అంటూ తప్పొప్పుకుంది కాంతం. ఇప్పుడేం చేస్తావో నాకైతే తెలియదు. నాకు అభి కావాలి అంతే. మా ఇద్దరి పెళ్లి జరగాలి. ఎలాగైనా నువ్వే సంబంధాన్ని ముందుకు తీసుకెళ్ళు, లేదంటే నా చేతిలో చస్తావు నువ్వు అంటూ వార్నింగ్ ఇచ్చింది జాను. సరే సరే, నేనేదో ఒకటి చేస్తానులేవే, నాకు కొంచెం సమయం ఇవ్వవే అని బ్రతిమిలాడింది కాంతం. మరొక వైపు, ఏంటి ఇంత జరిగిందా? ఇప్పటి వరకు నాకు చెప్పనే లేదు అంటూ ముక్కున వేలేసుకుంది రాజ్యం. వాళ్ళు చేసింది అవమానమమ్మా, గొప్పగా చెప్పుకోవడానికి అని బాధగా అంది వసుధ. అభి, అలాంటి మనుషులతో సంబంధం మనకి వద్దు. ఆ అమ్మాయిని మర్చిపో నువ్వు అంటూ ఆర్డర్ వేశారు విశ్వనాథ్. సారీ డాడ్, జానుని నేను మర్చిపోవడం జరగదు. ఇంతకు ముందు జాను కూడా నాలానే పెళ్లిపై మంచి అభిప్రాయం లేక ఆ రోజు పెళ్లి వద్దు అని చెప్పింది. ఇన్నాళ్ళు తనతో ట్రావెల్ చేశాను కాబట్టి తనేంటో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. సో తనని నేను వదులుకోలేను డాడ్. మీరు ఒప్పుకునే వరకు నేను వెయిట్ చేస్తాను అంటూ తన రూంలోకి వెళ్ళిపోయాడు అభి. ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు వసుధ, విశ్వనాథ్. ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది రాజ్యం. కొన్నాళ్లకు అభి అభిప్రాయమే మారుతుంది. అందరూ ఈ సంబంధం గురించి మర్చిపోండి అన్నాడు విశ్వనాథ్. అల్లుడు గారు, మీరు పంతాలకు పోతే అభి మనసు మారిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు కూడా వాడు తలుచుకుంటే మనకి చెప్పకుండా అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకురావచ్చు. కానీ మీరు ఒప్పుకునే వరకు నేను వెయిట్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడైనా అభి మనసు మీకు అర్థం కాలేదా అంటూ ప్రశ్నించాడు పరమానందయ్య. అయితే ఇప్పుడేమంటారు మీరు? మమ్మల్ని అవమానించిన ఆ మనుషుల దగ్గరికి మళ్ళీ వెళ్ళి మీతో సంబంధం కలుపుకోవడం మాకు ఇష్టమే అని కాళ్ళ వేళ్ళ పడాలా నేను అని కోపంగా అడిగాడు విశ్వనాథ్. ఆ రోజు జరిగింది తప్పే, నేను కాదనడం లేదు. కానీ పంతాలకు పోయి పిల్లల జీవితాన్ని పాడు చేయకూడదు కదా. ఆ దేవుడి దయవల్ల ఇన్నాళ్లకు వాడి మనసు మారిందండి. ఇటువంటి సమయంలో మనం బెట్టు చేస్తే ఎలా అన్న రాజ్యం మాటలకు ఆలోచనలో పడ్డాడు విశ్వనాథ్.
ఒక్కగానొక్క కొడుకు తన ఇష్టాన్ని ఒప్పుకోవాలి అని ఉంది. మరొక వైపు అతని అభిమానాన్ని తగ్గించుకోవాలని లేదు. ఎటూ తెలుసుకోలేక సతమతమైపోతున్నాడు విశ్వనాథ్. అంతలో లోపలికి రావచ్చా అని వినిపించింది ఒక గొంతు. కాంతం, నువ్వా అంటూ ఎదురెళ్ళింది రాజ్యం. రాజ్యం, ఇది మీ ఇల్లా? అంటే అభిమన్యు మీ మనవడా అని ఆశ్చర్యంగా అడిగింది కాంతం. అయితే ఈపాటికే మీకు అంతా చెప్పే ఉంటాడు. మా జానమ్మ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఇద్దరూ ముందు పెళ్లి ఇష్టం లేదు అన్న వాళ్ళే ఇప్పుడు పెళ్లి కొప్పుకోవడం మన అదృష్టం అనుకుని ఈ సంబంధం ఖాయం చేసుకోవాలి అని వచ్చాను. పెళ్లి చూపుల్లో జరిగిన దానికి మా ఇంట్లో వాళ్ళందరి తరపున, నా తరపున కూడా క్షమాపణ కోరుతున్నాను రాజ్యం అంటూ పెళ్లి చూపుల్లో ఎందుకు అలా అనాల్సి వచ్చిందో చెప్పి డైరెక్ట్గా పాయింట్కొచ్చేసింది కాంతం. ఆ వెనుక వచ్చిన శాంతి, ప్రకాష్ కూడా జరిగిన దానికి క్షమాపణ అడుగుతారు. భలే దానివే కాంతం, నువ్వు నాకు క్షమాపణ చెప్పడమేంటి? మనుషులు అన్నాక పొరపాట్లు జరుగుతాయి కదా. ఒక మాట అనుకుంటారు, మన పిల్లల కోసం మనం తగ్గడంలో తప్పు లేదు కాంతం. రండి లోపలికి అంటూ కాంతం చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది రాజ్యం. అమ్మా, నీకు ఆవిడ ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది వసుధ. గుడిలో జరిగింది మొత్తం చెప్పింది రాజ్యం. రాజ్యం చెప్పింది విన్నాక వసుధ, విశ్వనాథ్లకు కాంతంపై గౌరవం, అభిమానం పెరుగుతాయి. ఇప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళకి పెళ్లికి ఒప్పుకోవడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఏం బావగారు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దాం మరి అంటూ హుషారుగా అడిగాడు విశ్వనాథ్. మీ ఇష్టం బావగారు అంటూ విశ్వనాథ్కి గౌరవంగా సమాధానమిచ్చారు ప్రకాష్. హమ్మయ్య, ఆ భగవంతుడి దయవల్ల అందరూ పెద్ద కష్టపడకుండానే అర్థం చేసుకున్నారు. లేదంటే ముందు నా మనవరాలు నా పీక పిసికేసేది. అయితే అమ్మాయి గడుసుదే అని అన్నాడు పరమానందయ్య. గడుసుది అని మామూలుగా అంటారేంటండి? మహా గడుసుది అంటూ ముఖం వేలాడదీసింది కాంతం. కాంతం ముఖం చూసి అందరూ నవ్వుకున్నారు. ఇంతలో అభి అంటూ గట్టిగా కేక వేశారు విశ్వనాథ్. వాట్ డాడ్ అంటూ రూంలో నుండి బయటకొచ్చాడు అభి. బయటకు వచ్చిన అభి ఒక్కసారిగా జాను ఫ్యామిలీని అందర్నీ చూసేసరికి షాక్ అయిపోతాడు. ఇంకా ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా అభి అందరికీ సారీ చెప్పి వాళ్ళకి నమస్కారం చేసి నమస్తే అమ్మమ్మగారు అంటూ గౌరవంగా పలకరించాడు కాంతాన్ని. నచ్చావయ్యా, నా మనవరాలిని ఎలా చూసుకుంటావో అని భయమేసి నిన్ను అడగడానికి వచ్చాను. ఈ ఒక్క ప్రవర్తనతో నా మనసు దోచేశావయ్యా అంటూ అభి తల నిమిరింది కాంతం. ఆ తరువాత అభి, జాహ్నవి అందరికీ దూరంగా వెళ్లి ప్రశాంతంగా కూర్చొని జరిగిందంతా తలుచుకొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. కనీసం ఒకరిని ఒకరు చూసుకోకుండా జరిగిన పెళ్లి చూపుల తరువాత కలహాలతో మొదలైన వారి ప్రయాణం అందమైన పరిచయంలా మారి పెళ్లికి దారితీస్తుంది. ఈ విధంగా అభి, జాను ప్రేమ విజయ పతాకం ఎగరేస్తుంది. అందరి ఏకాభిప్రాయం నడుమ అభిమన్యు, జాహ్నవీల పెళ్లి సన్నాహాలు చేశారు ఇరు కుటుంబ సభ్యులు. అనుకున్న ముహూర్తానికి అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తారు. ఇంతవరకు చూశారంటే ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే చిన్న లైక్